నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. సో చైనా భారత్కు మధ్య ఏం జరుగుతుంది అని ఎవరిని అడుగునా ఇప్పుడు టక్కున చెప్పేస్తారు. చైనా భారత్పై అక్కసు కక్కుతూనే ఉంది. భారత్ను ఇరుకున పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చైనా చేస్తున్నా ఒక్క ప్రయత్నం కూడా సఫలం కాకపోవడంతో చైనాకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మనం కొన్ని రోజుల క్రితం పరిస్థితులను ఒకసారి మనం బేరీజ్ వేసుకొని చూస్తే మనం వాడే చాలా వస్తువులలో చైనా అంటే మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్సే చాలా ఉండేవి. ఇప్పుడు రాను ఒక గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మన భారత్ తీసుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయిన తర్వాత చైనా ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో దీనికి నేను బలమైన కారణం కూడా మీకు ఒకటి చెప్తాను. సో దీపావళి పండుగ జరుపుకున్నాం నవంబర్లో. దీపావళి పండుగ జరిగినప్పుడు చైనాకు భారీ ఎత్తున లాస్ వచ్చింది. అంటే ఎందుకు లాస్ వచ్చింది అంటే చైనా టపాసులను భారత్లో ఎవరూ కొనుగోలు చేయలేదు, అసలు దిగుమతులు కూడా మనం చేసుకోలేదు. మన దేశంలోనే మనం మన దీపావళి క్రాకర్స్ను తయారు చేసుకున్నాం. దాంతో ఇక్కడ ఉన్న వారికి జీవనోపాధి లభించింది. చైనాకు మాత్రం వేల కోట్లలో నష్టం వచ్చింది అనేది మనం అప్పుడు న్యూస్లో చూసాం. అదేవిధంగా ప్రతి వస్తువును కూడా ఇప్పుడు భారతే తయారు చేస్తుంది. చైనా ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా తయారు చేయగలదనేది మనందరికీ తెలుసు. దాని నాణ్యత ఏంటో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. అటువంటిది ఇప్పుడు చైనా వస్తువులను మనం భారత్ వాడటం లేదు. దీంతో చైనాకు ఒక రకంగా కొంత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. ఎక్కువగా మన దగ్గర మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి తక్కువ కాస్ట్తో ప్రొడక్ట్స్ని వాడటానికి ఇష్టపడతారు. దీన్ని మొన్నటి వరకు చైనా ఆ మార్కెట్ని ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు మేక్ ఇన్ ఇండియాతో వస్తున్న భారత ఉత్పత్తులతో చైనా మార్కెట్కు ఇక్కడ స్పేస్ లేకుండా పోయింది. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఇది మంచి పరిణామంగానే మనం అందరం కూడా చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే చైనా ప్రొడక్ట్స్కి అయితే మొత్తానికి చెక్ పడిపోయింది. ఇక చైనా ప్రొడక్ట్స్ అనేవి భారత్లో కొద్ది రోజుల్లో కనపడవు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేకుండా మనం చెప్పేయచ్చు. అయితే ఇప్పుడు చైనా భారత్పై ఆధారపడుతూ ఉంది. భారత్ను ఒక కోరిక అడిగింది. ఐరన్ ఓర్ కావాలని చెప్పి భారత్ను చైనా అడుగుతుంది. మన అధికారులు అంటే ఎన్ఎండిసి అనేది ఒక సంస్థ ఉంటుంది. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు. ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే ఉంది. సో హైదరాబాద్ కేంద్రంగానే మన దేశంలో ఉన్న ఖనిజ వనరులను వెలికి తీయటము, అదేవిధంగా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించిన పరిశోధనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ మన హైదరాబాద్లో ఉన్నందుకు మనందరం కూడా గర్వించాలి. ఇది పక్కన పెట్టేస్తే ఐరన్ ఓర్ అనేది ఇప్పుడు చైనాకు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చాలా ప్రాజెక్టులు చేపడుతుంది. దానికి సంబంధించి ఐరన్ ఓర్ అనేది అవసరం పడింది చైనాకు. ఈ ఐరన్ ఓర్ నిల్వలు ఏ దేశంలో ఉన్నాయి అంటే భారత్లో సమృద్ధిగా ఉన్నాయి. అయితే భారత్ని అభ్యర్థిస్తే ఖచ్చితంగా మనకు ఐరన్ ఓర్ నిల్వలు ఇస్తుంది భారత్. దీంతో మనం చాలా దేశాల్లో మనం అనుకున్న పనులు చేయొచ్చు అని చెప్పి చైనా తలచింది. అయితే ఐరన్ ఓర్ ప్రతిపాదనలను ఎన్ఎండిఏ సంస్థ సూటిగా సుత్తి లేకుండా చెప్పుతో కొట్టినట్లు చైనాకు చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దేశానికి సింగిల్ ఐరన్ ఓర్ కూడా మేము ఇవ్వము. అంటే దీనికి కారణం ఏంటని అడిగిన అధికారులకు కూడా భారత అధికారులు సూటిగా సమాధానం చెప్పారు. గాల్వాన్ లోయలో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు, భారత్ అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ అభివృద్ధికి మీరు ఏ విధంగా ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. సో మొన్న దావోస్ వేదికగా కూడా మా భారత అధికారులు మీకు గట్టిగా బుద్ధి చెప్పారు. మేము శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు చెందిన ఐరన్ ఓర్ అనేది మీకు ఇచ్చే పరిస్థితులు భారత్లో లేవు. మీరు కొన్ని వేల కోట్లు గుమ్మరించినా ఇక్కడ తీసుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పి మన అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో కంగు తినటం చైనా అధికారుల పని అయిపోయింది. ఇంకో రకంగా మనం ఆలోచిస్తే భారత్లో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. దేశం ఆర్థికంగా పురోగమనంలో ముందుకు సాగుతుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు విదేశాల నుంచి కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే ఎక్కువ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కరోనా తర్వాత కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు పెట్టుబడులు వస్తున్నాయి. చైనా తీసుకున్న నిర్ణయాల వల్ల యాపిల్ లాంటి సంస్థలు కూడా భారత్కు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోనే చాలా వనరులు అవసరం ఉంటుంది. మానవ వనరులకు కొదవలేదు, సహజ వనరులకు కొదవలేదు. ఈ రెండింటిని ఏ దేశమైతే సక్రమంగా ఉపయోగించుకుంటుందో ఆ దేశమే ప్రపంచంలో అగ్రదేశంగా వెలుగొందుతుంది. ఇక అసలు ఒక పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎకానమికల్గా భారత్ ఎలా ఎదగాలి, ఆయుధ సంపత్తిని ఎలా పెంచుకోవాలి, శత్రువుల దాడులను ఎలా తిప్పికొట్టాలి, వీటన్నింటికీ సంబంధించి కూడా భారత్ విధానాలను రూపొందించుకొని ఒక అత్యంతమైన మంచి దౌత్య విధానంతో ముందుకు వెళుతూ ప్రపంచ దేశాల మన్ననలు చొరగొంటుంటే ఎక్కడికక్కడ వెనక్కి వెళుతూ అంటే
ఏమీ లేకపోయినా ఒక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము ఆర్థికంగా వృద్ధిగా ఉన్నాము అని చెప్పి చైనా ప్రకటనలు చేస్తూ ఉంది. సో వాళ్ళు ఎక్కడ పోయినా మనకు ప్రాబ్లం లేదు, భారత్ అభివృద్ధి చెందాలి అనేదే మన నాయకులు తీసుకునే విధానం. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ టైంలో వాళ్ళు ఏదైతే ఐరన్ ఓర్ అడిగారో ఆ ఐరన్ ఓర్ను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మన అధికారులు నో చెప్పేశారు. దీంతో చైనా పాలకులకు ఏం చేయాలో తెలియదు. మాల్దీవుల విషయంలో భారత్ను ఇరికించే ప్రయత్నం చేసింది. ఒకవైపు బంగ్లాదేశ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు శ్రీలంకలో ఏం చేస్తుందో మనకు తెలుసు. యుద్ధ నౌకలను మోహరించి భారత్పై స్పై చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి దేశానికి మనం ఎలా సహాయం చేస్తాం? అయితే మానవతా సహాయం చేసే విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ దేశానికి సంబంధించిన వనరులను ఆ దేశానికి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ దేశం మనతో సత్సంబంధాలు కలిగితేనే భారత్ ఇస్తుంది. అంటే దీనివల్ల ప్రపంచానికి కూడా భారత్ ఒక మెసేజ్ను పంపించింది. మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, భారత్తో ఉన్న సత్సంబంధాలే ఇంపార్టెంట్. భారత్తో ఏ దేశం అయితే సత్సంబంధాలను పెంపొందించుకుంటుందో ఆ దేశంతోనే భారత్ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తుంది అనేది ఈ ఒక్క విషయంతో అర్థమైపోయింది. సో ఏది ఏమైనా భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. సో రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి చెందాలని మనం ఏదైతే కలలు కంటున్నామో 2047 విజన్ అది త్వరలోనే సాకారమయ్యే దిశగా అడుగులు పడాలని చెప్పి మనందరము కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.